హిరోషిమా నాగసాకి ఆ పట్టణాల మీద కొన్నాళ్ల క్రిందట రెండో ప్రపంచ యుద్ధ కాలంలో అమెరికా ఒక అణుబాంబు ప్రయోగించింది. అమెరికా చేసినటువంటి ఆ పనికిమాలిన పనికి ఇప్పటికీ హిరోషిమా నాగసాకిలో చాలా మంది పిల్లలు అంగవైకల్యంతో పుడుతున్నారు. ఎవరు చేసిన పాపం అది? ఒక ప్రెసిడెంట్ హృదయంలో పుట్టిన దురాలోచన, ఒక సమూహం హృదయంలో పుట్టినటువంటి దురాలోచన కొన్ని ప్రాంతాలని నాశనం చేసేసింది. ఎప్పటికీ అక్కడ కొన్ని ప్రాంతాల్లో పచ్చగడ్డి మొలవట్లేదు. ఎప్పటికీ అక్కడ చాలా మంది పిల్లలు అంగవైకల్యంతో, అవయవ లోపాలతో పుడుతున్నారు. వాళ్ళ బ్రతికినంత కాలం ఏడుస్తూ బ్రతుకుతారు, చస్తూ బ్రతుకుతారు. వాళ్ళ తల్లిదండ్రులకు ఏడుపే, ఆ పిల్లలకి ఏడుపే, బ్రతుకంతా ఏడుపే. అలాంటి పరిస్థితి ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే యుద్ధం వల్ల క్రియేట్ అవుతుంది. యుద్ధాలు మంచివి కావు. యుద్ధం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు. అందుకే చెప్తున్నాను, ఒకవేళ మీ కుటుంబాల్లో యుద్ధాలు ఉన్నాయేమో, సమాధాన పడండి. సమాధానాన్ని మించిన ఐశ్వర్యం మరొకటి లేదు. ఒకళ్ళు ఎవరితో అయినా నీకు గొడవలు ఉన్నాయా, వెళ్ళి నవ్వుతూ పలకరించు, సారీ కూడా చెప్పు. యుద్ధం చేసుకోకండి, కొట్టుకోకండి, తిట్టుకోకండి. సామరస్యంగా ఆలోచించుకుని సమస్యకు పరిష్కారం వెతుక్కోండి.